పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. సరిపోతుంది. చదవబడినటువంటి పాఠ్య భాగము అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికల నుంచి మనం చదువుతూ ఉన్నాం. మనందరికీ బాగా తెలిసినటువంటి ఈ పత్రికలో సంఘ ప్రజలకు, సంఘ నాయకులకు, సంఘములో ఉన్నటువంటి వారందరినీ గూర్చి పౌలు గారు మిషనరీ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఈ పత్రికను వారికి రాశారు. ఈ సంఘముతో ఆయనకున్నటువంటి చక్కటి అనుబంధమును బట్టి, ఈ సంఘముతో ఆయనకున్నటువంటి చక్కటి ఆకాంక్షను బట్టి 3 మిషనరీ యాత్రల్లోనూ ఈ గలతీ అనేటువంటి ప్రాంతము చుట్టుపక్కల ఆయన మిషనరీగా పనిచేశారు. అసలు మిషనరీ అంటే ఎవరు అంటే, తమ ప్రాంతము గాక, వారు నివసించేటువంటి ప్రాంతములో కాక, వారు మాట్లాడేటువంటి భాష కాక మరొక దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ యేసు ప్రభువు వారు నిజమైన రక్షకుడు అని వారి యొక్క పరిస్థితులను, వారికి ఉన్నటువంటి అలవాట్లను మారుస్తూ వారిని క్రీస్తు వైపుకు త్రిప్పేటువంటి వారిని మిషనరీ అని పిలుస్తూ ఉంటారు. భక్తుడైనటువంటి పౌలు గారు 3 మిషనరీ యాత్రలు చేశారు. ఈ 3 మిషనరీ యాత్రల్లోనూ ఈ గలతీ అనేటువంటి ప్రాంతానికి, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి భూభాగాలను దర్శించినట్లుగా మనం బైబిల్ గ్రంథం నందు చదవచ్చు. ఈ గలతీ అనేటువంటి ఈ యొక్క పుస్తకానికి, లేకపోతే ఈ ప్రాంతానికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దాన్ని కొద్దిసేపు వివరించినటువంటి తరువాత ఈ గలతీలో ఉన్నటువంటి వీరికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎందుకు ఈ మాట రాయవలసి వచ్చింది అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. ఏ పుస్తకమైనా మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ పుస్తకము యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని, దాని కాంటెక్స్ట్ని అర్థం చేసుకోకపోతే ఆ పుస్తకములో ఉన్నటువంటి నిగూఢమైన సత్యాలను అర్థం చేసుకోవటం మనకు కొంచెం కష్టమవుతూ ఉంది. రెండవది, లేఖనకారుడు లేకపోతే ఈ పుస్తకము రాస్తున్నటువంటి రచయిత ఏ ఉద్దేశముతో రాస్తూ ఉన్నారు అన్నటువంటి దానిని అర్థం చేసుకోవటం కూడా కొంచెం కష్టమవుతూ ఉంది. అందుకనే ఈ పుస్తకము యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఆ యొక్క గలతీ ప్రాంతం ఏంటి, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం కొద్దిసేపు అర్థం చేసుకున్న తరువాత చదవబడినటువంటి మూల వాక్యములోనికి వెళ్ళి దానిలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈరోజు. చూడండి ఒకసారి, ఈ గలతీ అనేటువంటి ఈ యొక్క ప్రాంతమును ప్రజెంట్ మనం ఏమని పిలుస్తూ ఉన్నామంటే టర్కీగా పిలుస్తూ ఉన్నాం. ఏ ప్రాంతం అది? ఇప్పుడు టర్కీ ప్రాంతం ఏదైతే ఉందో అదే ఆనాటి కాలంలో ఉన్నటువంటి గలతీ అన్నమాట. ఇప్పుడు టర్కీ, అప్పట్లో ఉన్నటువంటి గలతీ. ఆ గలతీ అనేటువంటి ఈ భూభాగాన్ని ఈ యొక్క భక్తుడు లేకపోతే పౌలు గారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, ఈ ప్రాంత ప్రజలను ఏషియా మైనర్లో ఉన్నటువంటి వారిగా కనబడుతుంటారు. ఏషియా మైనర్ మొత్తంలోనూ సెంట్రల్ పార్ట్లో ఈ గలతీ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ గలతీని పూర్వకాలమందు లేకపోతే
లేకపోతే గలతీయులు కన్నా కొంచెం ముందున్నటువంటి వీరు పూర్వీకులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో వీరిని ఏమని పిలిచేవారంటే గాల్ అని పిలిచేవారనమాట. గాల్ అని పిలిచేటువంటి వారు. ఈ గాల్ అని ఎవరు పిలవటం ప్రారంభించారంటే గ్రీకులు పిలవటం ప్రారంభించారు. గ్రీకులు వారిని గాల్ అనేటువంటి వారిగా పిలవటం ప్రారంభించారు. చూడండి, మాకు అర్థమవుతుంది కదా. గ్రీకులు ఎవరు అంటే అలెగ్జాండర్ మహారాజు, మనందరికీ బాగా తెలుసు కదా. అలెగ్జాండర్ మహారాజు పరిపాలన చేసినటువంటి భూభాగం, ఆయన ప్రపంచమంతా గెలుస్తూ వచ్చారు అన్నటువంటి చక్కటి పాఠాలను చిన్ననాటి నుంచే పిల్లల పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటుంటారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారంటే గ్రీకు దేశం నుండి వచ్చినటువంటి వారు అనమాట. సో వీరిని గాల్ అని పిలిచేటువంటి వారు. వీరు చాలా ఎత్తైనటువంటి వారు, భుజబలము కలిగినటువంటి వారు. వీరు ఉపయోగించేటువంటి ఆయుధాలు ఏమై ఉన్నాయి అంటే కత్తిని బాగా వాడేటువంటి వారు, డాలును కేడెమును వాడి వీరు ఆసియా ప్రాంతం అంతటిని పరిపాలన చేయటానికి ఇష్టపడినటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. వీరు చాలా ప్రాంతాలు తిరిగి అనేక ప్రాంతాలను స్వాధీనపరుచుకోవటానికి ఇష్టపడినటువంటి వారుగా వీరిని మనం చూడొచ్చు అనమాట. ఈ ప్రాంతము మధ్యలో ఉంది కాబట్టి, ఏషియా మైనర్కు మధ్యలో ఉంది కాబట్టి వ్యాపార రీతి కానీ లేకపోతే పలు విధాలైనటువంటి పరిస్థితులను బట్టి కానీ చాలా రాకపోకలు వీరి ప్రాంతానికి జరుగుతూ ఉండే అన్నమాట. అందును బట్టి ఈ గలతీ అనేటువంటి ప్రాంతం ఒక కేంద్ర బిందువుగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ వీరు ఆరాధించేటువంటి దేవతలు కూడా, మేము ఆరాధించేటువంటి దేవత భూలోకంలో ఉన్నటువంటి దేవతలన్నిటికీ దేవత అని వీరు ఆరాధించేటువంటి వారు. అలాంటి ఆరాధన వీరు చేసేటువంటి వారు. ఇక్కడ చాలా వరకు అన్యులే నివసించేటువంటి వారు. ఎవరో కొద్దిగా మాత్రమే యూదులు అని పిలువబడుతున్నటువంటి వారు వీరు వలస వెళ్ళి అక్కడ కొంతకాలం జీవించినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే గలతీలో ఉన్నటువంటి వారందరూ మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఎవరంటే అన్యులైనటువంటి వారే ఆ ప్రాంతంలో జీవించి ఆ ప్రాంతంలో కొనసాగించబడుతూ ఉండేటువంటి వారనమాట. వీరి యొక్క రాజులు, వీరి యొక్క పాలన ఎప్పుడు ఎండ్ అయిపోయింది అంటే రోమా సామ్రాజ్యము ప్రపంచమంతా గెలుచుకున్నటువంటి తరువాత వీరిని వారిలో కలిపేసుకుని వీరి భూభాగం కూడా వారిలో ఒక భూభాగంగా ప్రకటించారు. అలా ఇది రోమియోలకు తర్వాత పరిపాలనా కేంద్రంగా మార్చబడింది. ఇది ఈ ప్రాంతం యొక్క వివరణ. ఎందుకు ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి అన్యులు ఉన్నారు, అక్కడకు కొంతమంది యూదులు కూడా ఆ ప్రాంతంలో నివాసం చేయడానికి వెళ్ళారు. ఈ నివాసం చేయటానికి వెళ్ళినటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి అన్యులు, వీరందరూ వ్యాపార రీత్యా వారికి ఉన్నటువంటి పనులను బట్టి ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి పౌలు గారు ఆ ప్రాంతాన్ని విజిట్ చేశారు మిషనరీ యాత్రలో. ఈ మిషనరీ యాత్రలో ఆయన విజిట్ చేసినప్పుడు సువార్తను ఆయన ప్రకటించటం ప్రారంభించారు. తద్వారా అనేక మంది రక్షణ పడ్డారు. గలతీ సంఘముగా అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏర్పరచబడ్డారు. పూర్వకాలమందు ది లార్డ్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ అనో లేకపోతే మరొక ఫెలోషిప్ అనో లేకపోతే మరొక చర్చ్ అనో పిలవటం ఆనవాయితీల్లో లేవు. అప్పుడు పిలిచేటువంటి పేర్లు ఏంటంటే ఆ ఊరు పేరు ఏదైతే ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ సంఘానికి వెళ్ళేవారు, ఆ సంఘాన్ని ఆ ఊరితో పిలుచుకునేటువంటి వారు. ఎందుకంటే అప్పుడే తొలినాటి దినాలు కదా, అప్పుడప్పుడే సంఘం కట్టడం ప్రారంభమవుతుంది. మనం మాట్లాడుకుంటున్నటువంటి కాలం ఏంటంటే దరిదాపుగా 50 AD టు 90 AD మధ్యలో 90 AD మధ్యలో మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. అప్పుడే సువార్తలు రాయబడ్డాయి. అప్పుడే క్రీస్తు తన యొక్క రక్షణ కార్యాన్ని నెరవేర్చిన తరువాత అనేక మంది భక్తుల చేత ఆయన మాటలు పరిశుద్ధాత్మ శక్తి చేత రాయించి మనకు అందించారు. అందును బట్టి సువార్తలు ఇంకా పుస్తకాలుగా రాయబడలేదు, సువార్తలు ఇంకా అందరి చేతుల్లోనికి పంపించబడలేదన్నమాట. అప్పుడప్పుడే లేఖలు రాయబడుతూ ఉన్నాయి. అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు రాసినటువంటి ఆ లేఖలు సంఘాలను బలపరచడానికి, సంఘాలను కట్టడానికి, సంఘాల్లో ఉన్నటువంటి హెరసిస్ని ఆపటానికి ఏదైతే పూనుకున్నారో అట్టి పుస్తకాలనే మనం ఈరోజు కేంద్రముగా ఎంచుకొని లేకపోతే మూల పుస్తకాలుగా మనం వాటిని పట్టుకొని క్రీస్తులో ముందుకు కొనసాగించబడటానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. వాటినే తర్వాత ఫైనలైజ్ చేశారు.
ఈ 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడుతున్నాయి. ఇవి ఫైనలైజ్డ్ బుక్స్ అని ఆ తరువాత వీటన్నిటిని కలిపి ఒక పుస్తకంగా మనకు అందించినట్లుగా గమనిస్తూ ఉన్నాం. సో ఈ గలతీయులు అనేటువంటి వారు అన్యులైనటువంటి వారు, వీరిలోనికి కొంతమంది యూదులు కూడా ప్రవేశించారు. వీరికి సువార్త చెప్పబడినటువంటి సువార్తను బట్టి ఒక చక్కటి సంఘము ప్రారంభించబడింది. ఈ ప్రారంభించబడినటువంటి సంఘానికి ఇప్పుడు భక్తుడైనటువంటి పౌలు గారు లేఖ రాస్తూ ఉన్నారు. లేఖ ఏమని రాస్తూ ఉన్నారు అని ఇందాక మనం చదువుకున్నాం. చూడండి ఒకసారి ఏమని చదువుకున్నాం. 1వ అధ్యాయము 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ సంఘానికి బోధ చేస్తూ ఉన్నారు. అయ్యా గలతీ ప్రజలారా, నేను మీ దగ్గరకు వచ్చి సువార్తను ప్రకటించి ఏ సువార్త మీకు అవసరమై ఉన్నదో అట్టి సువార్తను మీకు అందించి మిమ్మల్ని క్రీస్తులో కట్టి క్రీస్తులో నడిపించి నేను మరొక ప్రాంతానికి మిశ్రణ యాత్రకు వెళ్ళిన తరువాత ఇంత త్వరగా ఏ సువార్తనైతే మీకు అందించానో దానికి బదులుగా, దానికి వేరుగా, అలాంటిది కాకుండా, అది కాకుండా మరొక దాన్ని తీసుకొచ్చి మీలోకి చేర్చుకున్నారే, ఇంత తొందరగా దీనిలో నుంచి మీరు తప్పిపోతారు అని నేను అనుకోలేదు. ఎందుకు ఇది జరిగింది అని ఆ సంఘములో ఉన్నటువంటి వాటిని, ఆ సంఘములో ఉన్నటువంటి తప్పుడు బోధను వివరిస్తూ ఖండిస్తూ ఆ యొక్క భక్త సమూహానికి అక్కడ ఉన్నటువంటి పౌలు గారు లేఖ రాస్తూ ఉన్నారు. అందులో కొన్ని హెరసీస్నే ఈరోజు మనము దేవుని వాక్యము ద్వారా వినబోతూ ఉన్నాం. ఆయన ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఒకవేళ గలతీ సంఘానికే ఈ యొక్క పుస్తకము అవసరమైనట్లయితే, మనకు అవసరము లేకపోయినట్లయితే 66 పుస్తకాల్లో ఈ పుస్తకం మనకు చేర్చబడి వచ్చేది కాదు. ఇది చేర్చబడి 66 పుస్తకాల్లో మన దగ్గరకు వచ్చింది అంటే ఖచ్చితంగా దీనిలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి, దీనిలో నుంచి కొన్ని సత్యాలను మనం గ్రహించాలి, దీనిలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. అందుకనే ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినాలి. చూడండి, 2015వ సంవత్సరము నేను ఆఫీస్ నుంచి ఇంటికి ప్రయాణమై బయలుదేరి వెళ్తూ ఉన్నా. వెళ్తూ ఉన్నప్పుడు కూర్చోడానికి సీట్ లేదు. సిటీ బస్సులో హైదరాబాద్లో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు నన్ను కలుసుకొని, నేను ఫోన్లో మాట్లాడుతున్నటువంటి మాటలను, కాన్వర్జేషన్ విని, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ అన్నారు. ఆ సహోదరుడు కూడా నేను వందనాలండి అని చెప్పాను. చెప్పిన తరువాత ఆ సహోదరుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమనంటే, మీకు దేవుడు తెలుసా అన్నారు. ఏ దేవుడు అని అడిగినప్పుడు ఆయన అన్నారు, యెహోవా అన్నారు. అవును, ఆయన నాకు తెలుసు, నేను దేవునిగా ఆహ్వానించాను అని చెప్పాను. చెప్పిన తరువాత ఆయన ఏమవుతారు మీకు అంటే, ఆయన నాకు తండ్రి అని చెప్పాను. సగం మాటలు వింటే చెప్తున్నటువంటిది అర్థం కాదు, తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే సంఘమును ముందే హెచ్చరిస్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క మాటలో. ఆ సహోదరుడు ఆ విధంగా మాట్లాడడం ప్రారంభించిన తరువాత తనకున్నటువంటి ఆసక్తిని బట్టి, సరే మీరేం చెప్పదలుచుకున్నారో నాకు చెప్పండి, వివరించండి అని చెప్పిన తర్వాత ఆ చెప్పడం ప్రారంభించారు. మనం స్త్రీ పురుషులుగా ఎలా చేయబడ్డామో అలాగనే మనకు ఒక తల్లి ఒక తండ్రి కూడా ఉన్నారు. వారిని బట్టే మనమందరము ఇలా వచ్చాము, ఇలా చేయబడ్డాము అని మాట్లాడడం ప్రారంభించారు. ఆ తరువాత నేను కొన్ని ప్రశ్నలు అడిగాను అతన్ని. సరే, మీరు అడిగినటువంటి వాటన్నిటిని బట్టి నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అటు ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పినట్లయితే మీరు చెప్తున్నటువంటి దాన్ని నేను వినటానికి, చదవటానికి ఇష్టపడతాను అని చెప్పాను. తర్వాత ఒక మ్యాగజైన్ తీశాడు. ఆ మ్యాగజైన్ నా చేతిలో పెట్టి, ఈ మ్యాగజైన్ మీరు చదవండి, మీకు కావలసినవన్నీ అర్థమైపోతాయి అని చెప్పాడు. ఈ మ్యాగజైన్ గురించి తర్వాత ఆలోచిద్దాం, తర్వాత మాట్లాడదాం. ముందు మనం నేర్చుకోవలసినవి, తెలుసుకోవలసినవి, మనం డిస్కస్ చేయవలసినవి కొన్ని ఉన్నాయి అని ప్రారంభించిన తరువాత, ఆయన రూపంలో కాదు, దేవుడు తనకున్నటువంటి ఆ వ్యక్తిని బట్టి, తల్లిని బట్టి, తండ్రిని బట్టి స్త్రీని గాను పురుషుని గాను నిర్మించారు అని మొట్టమొదటి చెప్పడం ప్రారంభించాడు.
బైబిల్ గ్రంథంలో ఆది కాండం ఓపెన్ చేసి ఎవరి యొక్క రూపకల్పనలో దేవుడు మనల్ని నిర్మించారు అన్నటువంటి ప్రశ్నలను అడిగిన తరువాత దేవుడు తన స్వరూపమందు చేశారు. మరి దేవుడు ఆడామగా అని అడిగినప్పుడు అప్పుడు తను కన్ఫ్యూజ్ అవటం ప్రారంభించాడు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు జెండర్ ఎలా మీరు అలా మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కదా అని మాట్లాడిన తరువాత మరలా యెషయా గ్రంథంలో నుంచి కొన్ని వచనాలను చూపించి, చేసుకున్నటువంటి నీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను, నీ కుమారులను తీసుకునిరా, మన మధ్యన ఉన్నటువంటి దాన్ని తేల్చుకుందాం అన్నటువంటి వివరణను చూపించి, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు దేవుడు, ఆయన ఫిజికల్గా ఎక్కడున్నారు, ఒక పట్టణముతో మాట్లాడుతున్నటువంటి దాన్ని తీసుకొచ్చి, ఒక పట్టణాన్ని ఆ ముందు పెట్టినటువంటి దాన్ని తీసుకొచ్చి, మీరెందుకు జనాలను ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అని మాట్లాడిన తరువాత, సరే మీరు చూపించినటువంటి గలతీ పత్రికలో నుంచే ఒక విషయాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను, పదండి అని చెప్పి ఆయన చూపించినటువంటి వచనం తర్వాత ఆ ముందున్నటువంటి 24వ వచనాన్ని చదివించాను. మరలా ఆ 24వ వచనం చూడండి ఒకసారి. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఎలా చెప్పారు? చెప్పాలి. అలంకార రూపంలో చెప్పబడ్డాయి. అలంకార రూపం అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా అలంకార రూపం ఎలా ఉంటుందో. ఇంట్లో అత్తగారు కోడలు ఇద్దరున్నారు. ఇంట్లో అత్తగారు కోడలు ఇద్దరు కనబడుతూ ఉన్నప్పుడు ఈ అత్తగారు కోడలు మాట్లాడుకోవటం కొంచెం తక్కువే, ఇద్దరు ఒకరి మీద ఒకరు వైర్యం ఉందనుకోండి. అప్పుడు మనవరాలు చేస్తున్నటువంటి తప్పును బట్టి కోడలను దెప్పి పొడవడానికి, కోడలను ఒక సెటైరికల్గా ఒక ఓడి వేయటానికి అత్తగారు మాట్లాడేటువంటి మాట ఏంటి? ఆవెళ్ళి చేలో మేస్తే దూడెళ్ళి గట్టును మేస్తుందా అని అంటూ ఉంటారు. అక్కడ ఆవు లేదు, దూడ లేదు, ఎవరిని అంటూ ఉన్నారు? అత్తగారు కోడల్ని, మనవరాన్ని ఉద్దేశించి అలంకార రూపంలో చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితినో కాక మరొక సందర్భంలోనికి తీసుకెళ్ళి మరొక ఉదాహరణతో పోల్చి అలంకార రూపంలో బోధిస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రకటన గ్రంథాన్ని చదివాం. ప్రకటన గ్రంథంలో అనేక విధాలైనటువంటి అలంకారంలో చెప్పబడినటువంటి వాటిని మనం గమనించాము. ఇక్కడ కూడా అలంకార రూపంలో చెప్పబడినటువంటి మాటలను వారు జోడీకరించి చివరికి చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, చైనాలో యేసు ప్రభు ఆల్రెడీ పుట్టాడు, ఆయనకు ఒక భార్య ఉంది, వారిరువురే తర్వాత మరలా రెండో రాకడలో రాబోతూ ఉన్నారు అన్నటువంటి దుష్ట వార్తను ప్రపంచమంతటా ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి, అంత్య దినాల్లో ఉన్నాము కాబట్టి అనేక రకాలైనటువంటి దుర్బోధలు మన దగ్గరకు వస్తూ ఉంటాయి. అటు దుర్బోధలను బట్టి మనము మన హృదయాలను పాడు చేసుకునేటువంటి వారం అవ్వకూడదు. దేవుడు మనకు చెప్తున్నటువంటి సువార్తను కాక, మనకు వినిపిస్తున్నటువంటి సువార్తను కాక మరి ఒక సువార్తను మన హృదయంలోనికి, మన ఇళ్లలోనికి, సంఘంలోనికి తెచ్చేవారము కాకూడదు అని గలతీయులకు రాసినటువంటి పత్రికను ఒక చక్కటి ఉదాహరణగా మనకు దేవుడు అందించి ఉంచారు. అట్టి మాటలను మనం గ్రహిస్తూ ఉన్నాం, అట్టి మాటలను మనం నేర్చుకుంటూ ఉన్నాం, అట్టి మాటలను మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. మనము సమయం ఉన్న కొలది గలతీ సంఘంలో ఉన్నటువంటి కొన్ని దుర్బోధలను, కొన్ని వారు త్రప్పిపోయినటువంటి బోధలను, కొన్ని వాటిని వివరించి తెలుసుకొని, ఒకవేళ మనము అలాంటి విషయాల్లో మన చెవులను అటువైపు త్రిప్పినట్లయితే, మన హృదయాలను అటువైపుకు త్రిప్పినట్లయితే, మన మనస్సును అటువైపుకు త్రిప్పుకుంటున్నట్లయితే దాన్ని ఇప్పుడే సరిచేసుకునేటువంటి వారముగా ఉండాలి అని మనందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, మొట్టమొదటిది వీరిలో ఉన్నటువంటి దుర్బోధ ఏంటి అంటే, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరిని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ కిందకు వచ్చిన తరువాత ఒక చక్కని కాంటెక్స్ట్ చెప్తూ ఉన్నారు.
నాకెవరూ ఏమీ ఉపదేశించలేదు, ఎందుకంటే నాకు ఉపదేశించినటువంటిది క్రీస్తే. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నాకేది ఉపదేశించలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తుడైనటువంటి పౌలు గారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడి రాయించబడింది ఈ మాటలు. అది మనకు అర్థం కాకపోతే వేసేటువంటి మొట్టమొదటి అడుగే తప్పుడు అడుగులో పడుతుంది. అందుకనే పౌలు గారు ఎలాంటి అడుగేశారు మనం అర్థం చేసుకోవాలి. ఆయన వేసినటువంటి అడుగేంటి? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినటువంటి అడుగు. కాబట్టి దానిని మనం అనుసరించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అందుకనే ఆ మాటను మీకు చదివించాను. ఇప్పుడు మనం చదవవలసినటువంటి పాఠ్య భాగానికి వస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలోనే 15 నుంచి 16 వచనాలు చదువుతున్నాం. చూడండి ఒకసారి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి. ఒక నిమిషం ఇక్కడ ఆగాలి. సంఘము ఇక్కడ ఒకటి గమనించాలి. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి గలతీ అనేటువంటి సంఘానికి బోధ చేస్తూ చెప్తూ ఉన్నారు. ఏమని? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హెరస్సీ ఏంటంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలి అంటే, రైచియస్ పర్సన్గా మార్చబడాలి అంటే అతనికి కావలసినటువంటి సాల్వేషన్ అతను పొందుకోవాలి అంటే అతనికి ఏం కావాలి అంటే మొట్టమొదటిది ఫెయిత్ కావాలి. ఫెయిత్తో పాటు లా కూడా కావాలి అని బోధిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వారు. అంటే ఏం చెప్తూ ఉన్నారు? ఫెయిత్ కావాలి. ఫెయిత్ అంటే విశ్వాసము కావాలి. విశ్వాసముతో పాటు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి కూడా కలిపి చేయాలి. ఈ రెండు కలిపి చేస్తేనే అట్టి వ్యక్తి రక్షింపబడతాడు అని బోధ చేస్తూ ఉన్నారు. వినడానికి మనకు కూడా దీనిలో తప్పేముంది అనిపిస్తూ ఉంది. అవును కదా? దీనిలో తప్పేముంది అనిపిస్తూ ఉంది. కానీ తప్పుంది అనే గలతీయులో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ ఉన్నారు. అందుకనే మనం బైబిల్ను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలా నీట్గా అర్థం చేసుకోకపోతే లేకపోతే తప్పులు చేయటానికి అవకాశం ఉంటూ ఉంది. చూడండి ధర్మశాస్త్రము వేరు, విశ్వాసము వేరు. ఈ రెండు కలిపితేనే మనం రక్షింపబడతాము అనడానికి వీల్లేదు. మొట్టమొదటి హెరసీ ఇది. మొట్టమొదటి తప్పుడు బోధ గలతీ సంఘంలోనికి రావడానికి గల కారణం. నువ్వు రక్షింపబడాలి అంటే నీకు యేసు ప్రభువారి యొక్క మరణం నుండి మనము రక్షింపబడటానికి మన విశ్వాసము సరిపోతుంది అన్నటువంటి దాన్ని నొక్కి ఒక్కానించి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల రూపంలో నువ్వు కార్యమేది చేయాల్సిన పని లేదు. ఎలా వచ్చిందంటే ఈ హెరసీ ఇక్కడ ఉన్నటువంటి అన్యుల మధ్యకు ఎవరు వచ్చారు? యూదులు వచ్చారు. అన్యులు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు యూదులలో ఉన్నటువంటి వారి మత సంబంధమైనటువంటి దాటిని సంఘంలోనికి జొప్పింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరలా చదువుతున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి. మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక, ఎలా కాక? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై. చూసారా? అంటే ఒక వ్యక్తి విశ్వాసిగా మార్చబడటానికి, ఒక వ్యక్తి యేసు ప్రభు యందు రక్షణ పొందటానికి, ఒక వ్యక్తి యేసు రక్తము చేత కడగబడటానికి క్రియలు అనేటువంటివి అవసరము లేదు.
అవసరము లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనేటువంటివి అవసరము లేదు అని ఇక్కడ చాలా స్పష్టముగా దేవుడు రాయిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ లోకములో ఈ దేశములో బ్రతికిన వారం కాబట్టి మనకు కూడా కొన్ని మన పితరుల నుంచి వస్తున్నటువంటి పారంపర్య ఆచారాలు కొన్ని ఉంటాయి. అట్టి వాటిని క్రీస్తు తత్వంలోనికి తీసుకొచ్చి జొప్పింపజేసి అలాగే చెయ్యాలి అనేటువంటి పరిస్థితులు కొంతమంది చేస్తూ ఉంటారు. గమనించాలి. దేవునిలో విశ్వాసం ఒకటి చాలు మనం రక్షింపబడటానికి అని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు, అలా కాదు, మనము రక్షింపబడాలి అంటే వేలాంగిని మాత గుడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకోవాలి, అక్కడికి వెళ్ళి అగరొత్తులు వెలిగించాలి, అక్కడికి వెళ్ళి ఫలానావి చెయ్యాలి, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి, అక్కడికి వెళ్ళి దీపం పెట్టాలి, అక్కడికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించాలి. ఇలాంటివన్నీ ఎలా కనబడుతున్నాయి? లోక సంబంధమైనటువంటి క్రియలను భక్తి యొక్క మార్గములోనికి జొప్పింపజేసి వాటిని ఏం చేయడానికి పూనుకుంటారంటే క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి వారి యొక్క ఆలోచనలను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి కొంతమంది కనబడుతూ ఉంటారు, శనివారమున లేకపోతే ఆదివారము అమావాస్య వచ్చిన రోజున కోడిగుడ్లు పట్టుకుని ప్రార్థన చేసే భక్తుల దగ్గరకు బయలుదేరతారు. ఏమయ్యా, ఎందుకు ఈ కోడిగుడ్లు తీసుకెళ్తున్నారంటే, ఈ కోడిగుడ్లో చూస్తారంట ఆయన ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు ఎక్కడి నుంచి, దేవుని దగ్గర నుంచి నాకు ఒక వెలుగు వస్తుంది, ఆ వెలుగు ఈ కోడిగుడ్లో కనబడుతుంది, నీ ఫ్యూచర్ ఏమవుతుందో. ఏం బోధిస్తూ ఉన్నారు? క్రియల రూపకమైనటువంటి వాటిని క్రైస్తవ్యంలోనికి జొప్పింపజేయడానికి ప్రారంభించారు. అంతేకాదు, మరికొంతమంది ఏమంటూ ఉంటారంటే, దేవుని సంబంధమైనటువంటి విశ్వాస పరిణితిలో లేకుండా దేవుని సన్నిధిలోనికి వచ్చి హృదయం కడగబడకుండా దేవుని సన్నిధిలోనికి ఒక 10,116 లేకపోతే 1,116 ఇంకా అంత అమౌంట్ ఎంత అమౌంట్ తీసుకొచ్చి దేవుని యొక్క డిబ్బీలో వేస్తే నా పాపాలు ఏమైపోతాయి? క్షమించబడిపోతాయి. ఇలాంటివన్నీ ఏంటంటే పాప సంబంధితమైనటువంటివే తప్ప, లోక సంబంధితమైనటువంటిదే తప్ప, క్రియల మూలంగా ఒక విశ్వాసి రక్షింపబడతాడు అనడానికి బైబిల్లో రుజువులు లేవు. ఇట్స్ ఎ ఫెయిత్ అలోన్. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ద వర్క్స్ దట్ వీ ఆర్ డూయింగ్. క్రియల రూపంలోనో విశ్వాసం రూపంలోనో రెండు కలిపితేనో కాదు జరుగుతుంది. అక్కడ కేవలము విశ్వాసము మాత్రమే మానవుణ్ణి ఏం చేస్తుంది? రక్షింపజేస్తూ ఉంది. ద సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్ అలోన్. విశ్వాసములో మాత్రమే క్రీస్తునందు మనం ఏం పొందుకుంటున్నాము? రక్షణను పొందుకుంటున్నాము తప్ప క్రియల ద్వారా కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఉంటుంటారు, కొన్ని సంఘ పరిస్థితులను బట్టి, వారు ముందున్నటువంటి ఆచారాలను బట్టి 24 సార్లు అక్కడికి వెళ్తే నాకేదో స్వస్థత జరిగిద్ది, 48 సార్లు వెళ్తే ఇంకేదో జరిగిద్ది, ప్రతి శనివారము నేను ఇది చేస్తే నాకు అది జరిగిద్ది, ఇదేదో జరిగిద్ది, అదేదో జరిగిద్ది అనేటువంటి క్రియల రూపకమైనటువంటి వాటిలోనికి సంఘమును గుడ్డితనము కలగజేసి దిగజారుస్తున్నాడు సాతానుడు. ఇదేంటిది? సంఘములో వచ్చినటువంటి ఒక తప్పుడు బోధ.